హలో అండి, వచ్చేసాను. నేను మీ కృష్ణవేణి. ఈరోజు బీట్రూట్ జ్యూస్ చేసుకుందాం. బీట్రూట్ చెక్కు తీసి ఇలాగా చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకుందామండి. దీన్ని ఓన్లీ మిక్సీలో వేసేసి కొంచెం షుగర్ వేసుకొని ఒక 2 రౌండ్లు మిక్సీ పట్టేసామంటే అద్దరిపోతుందండి. సూపర్. పాలు కూడా వేసుకోవాలి. అసలు క్రీమీగా భలే ఉంటుంది. మిక్సీ పట్టిన వెంటనే చూడండి, పాలు ఫస్ట్ వేసేసుకోకూడదు. మూత పెట్టి ఒక్క రౌండ్ మనం తిప్పుకుందాం. చూడండి, ఇలాగా కొంచెం బరగ్గా ఉంటుంది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఒక బీట్రూట్కి ఒక 1/2 లీటర్ పాలు వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వాటర్ వేయకుండా అచ్చం పాలు, బీట్రూట్, షుగరు ఇలా వేసుకుని తింటే సూపర్గా ఉంది. ఇందులో ఇంకా ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తినచ్చు. కాకపోతే పిల్లలకి రోజు హెల్త్కి మంచిది కాదు కదా, హెల్త్కి మంచివైనవే పెట్టాలి. అందుకోసం అయిపోయిందండి. జ్యూస్ రెడీ. చక్కగా ఈ జ్యూస్ని రోజు చిన్న గ్లాస్ చొప్పున రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ పిల్లలకి తాపిస్తూ ఉంటే హెల్త్ పరంగా చాలా బెటర్. హెల్త్ పాడయ్యాక మనము హాస్పిటల్ తీసుకెళ్ళకండి. ఇప్పుడే మంచిగా మనం ఇలాంటివి పిల్లలకి అలవాటు చేసుకోవడం మంచిదండి.